రైతు బంధు ఎన్నికల బంధుగా మారిందని మాజీ మంత్రి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. రైతు సంక్షేమం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. రైతులకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని, ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులు జమ చేస్తోందని జోగు రామన్న ఆరోపించారు. ఇప్పుడే క్రాప్ ఇన్సూరెన్స్ గురించి నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ ఇస్తేనే కదా ఇప్పుడు క్రాప్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి క్షేత్ర స్థాయిలో పోయి ఏ క్రాప్ ఎంత వేసిండు, ఏ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉంటుంది, మేము అందుకొరకే ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఒకవేళ డబ్బు లేకుంటే రైతులే స్వయంగా ప్రీమియం కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు నోటిఫికేషన్ ఏ పంటకు ఎంత ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలో మేము రైతులతో కట్టిస్తాం. రైతులు స్వయంగా చెప్తున్నారు మాతో. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేత కాకపోతే, ఇచ్చిన మాట కట్టుబడి లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత అవుతుందో రైతులే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. అందుకొరకే ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్రాప్ ఇన్సూరెన్స్ కడతావా, నోటిఫికేషన్ ఇచ్చి రైతులతో కట్టిస్తావా అని ఇంకొక మాట అన్నాడు. కేసీఆర్ గారు రైతు 25%, స్టేట్ గవర్నమెంట్ 25% అంటే ఇలా క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పిన కాంగ్రెస్ అగ్రనేత